మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధు నాయక్ త్రిపాఠిని నిన్ను ముందు 2 నెలలు సస్పెండ్ చేస్తున్నాను అని బయటికి వస్తాడు. అక్కడ రమ్య కిరణ్ ఇద్దరు కూడా సాధు నాయక్ దగ్గరికి వస్తారు. సార్, మేము మేనేజర్ మహేందర్ని చాలాసేపు ఇంట్రాగేషన్ చేశాం సార్. ఏదో ఒక నంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తేనే నేను మంగతో కలిసి హీరోయిన్ ఇంటికి వెళ్ళానని పదే పదే అదే చెప్తున్నాడు సార్. ఆ నంబర్ ఏంటి అని అడిగితే ఇదిగో ఈ నంబర్ ఇచ్చాడు సార్. ఈ నంబర్కి కాల్ చేస్తే ఫేక్ సిమ్ తీసుకున్నాడని అర్థమైంది. ఇప్పుడు నంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని రమ్య ఇక ఆ నెంబర్ చూపిస్తుంటుంది సాధునాయక్కి. ఈ నంబర్కి అభికి ఏదైనా లింక్ ఉందేమో కనుక్కోండి. సాలిడ్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం మినిస్టర్ ఇంటికి వెళ్ళలేం కాబట్టి అభి మీద మీరు నిఘా పెట్టండి అని సాధునాయక్ అంటాడు. ఇక జేడి చెప్పింది నిజమే అయితే మాత్రం అభి వెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నది ఎవరు? అసలు హీరోయిన్ చంపాల్సిన అవసరం అతనికి ఏముంది? కాబట్టి మొత్తం వివరాలన్నీ తెలుసుకోవాలి అని సాధునాయక్ అనుకుంటాడు. ఇక జగదాత్రి పెళ్లి చూపులకు కావాల్సిన పూలు పళ్ళు అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటుంది. జగదాత్రి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేసి సిరి వాళ్ళ పెళ్లి చూపులు దగ్గరుండి అన్నీ నువ్వే చేస్తా అని చెప్పావు నిషి. ఇప్పుడేమో జగదాత్రి చూడు ఎలా చేస్తుందో, నువ్వేమో సైలెంట్గా కూర్చున్నావు, వాళ్ళనేమో ఇంట్లో నుంచి పంపించలేకపోయావు అని కాచి చెప్తూ ఉంటుంది. అవునమ్మి, నువ్వు ఇలా కూర్చొని ఉంటే నిన్ను ఇంకా పక్కన పెట్టేస్తారు, వెళ్ళు వెళ్ళు అని వైజయంతి అంటుంది. అలాగని నేను ఆ పనులన్నీ ఇప్పుడు చెయ్యాలి అత్తయ్య, దాన్ని ఎక్కడ ఎలా దెబ్బతీయాలో నాకు చాలా బాగా తెలుసు అని నిషి చెప్తుంది. అదిగో పెళ్ళి వాళ్ళు వచ్చేసినట్లున్నారు అని కేదార్దాత్రి అంటూ ఉంటారు. అప్పుడే అందరూ కూడా బయటికి వస్తారు, వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. దాత్రి వాళ్ళ నాన్న అయితే నా పెద్ద కూతురు పెద్దలుడు, నా చిన్న కూతురు చిన్నలుడు అని అందరినీ కూడా పరిచయం చేస్తూ ఉంటాడు. రండి లోపలికి రండి అని అందరినీ కూడా లోపలికి తీసుకువస్తారు. ఇక అందరూ వచ్చి లోపల కూర్చుంటారు. అమ్మాయిని త్వరగా పిలిపించేస్తే సరిపోతుంది కదా, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకునేంత లోప మనం కూడా మాట్లాడుకోవచ్చు అని పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. మా అమ్మాయి సిరి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొస్తానని ఎయిర్పోర్ట్కి వెళ్ళింది, ఇంకా రాలేదు అని వైజయంతి అంటుంది. అదేంటి, మేము వస్తున్నామని తెలిసి కూడా అలా ఎందుకు వెళ్ళింది అని పెళ్లి కొడుకు వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది. అంటే సిరి వాళ్ళ ఫ్రెండ్, ఇద్దరు కూడా చాలా చిన్నప్పటి నుంచే క్లోజ్ ఫ్రెండ్స్. తను సిరి పెళ్లి చూపుల కోసమే వస్తుంది, అందుకే తనే దగ్గరుండి తీసుకొస్తానని చెప్పింది. కాసేపట్లో వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు, ఈలోపు మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని దాత్రి చెప్తుంది. పెళ్లి చూపుల్లో ఇలా సిరి కోసం ఎదురు చూస్తే ఈ ఎదురు చూపులు చాలా బాగుంటాయిలే బ్రదర్ అని కేదార్ ఇక చెప్తూ ఉంటే అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. అప్పుడే కేదార్కి సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇక కేదార్ దత్రి ఇద్దరు కూడా కిచెన్లోకి వెళ్తారు. జేడి, నాకు సర్దాం దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రాత్రికి రాత్రే మీనన్ గ్యాంగ్లో కొంతమంది యాక్టివేటివ్ అయ్యారంట అని సాధు నాయక్ అంటాడు. మ్యూజిక్ డైరెక్టర్ రామ్డీని కూడా ఇక మీనన్ మనుషులు కొంతమంది ఫాలో అయ్యారంట, నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని జేడి అంటుంది. రామ్డీని ఇక డబ్బులు ఇవ్వమని కొంతమంది బెదిరించారంట, ఫోన్ కాల్స్ వచ్చాయంట అని సాధు నాయక్ అంటాడు. అలాగే సార్, నేను చూసుకుంటాను అని జేడీ అంటుంది. నా గెస్ కరెక్ట్ అయితే రామ్డీ అతని ఫ్యామిలీతో కలిసి ఎక్కడో ఏదో ఈవెంట్కి వెళ్తున్నాడంట, మీనన్ మళ్ళీ యాక్టివేట్ అయిపోయాడు, మీనన్నే దీంట్లోకి దిగినట్టున్నాడు అని అంటాడు. అవును సార్, మీనన్ తన మీద భయం జనాల్లో పోయిందంటే డైరెక్ట్గా అతనే దిగుతాడు కదా, కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకుండా నేను చూసుకుంటాను, ఆ మ్యూజిక్ డైరెక్టర్ రామ్డే కుటుంబానికి ఏం కాకుండా నేను చూసుకుంటాను అని జేడీ ఇక ఫోన్ కట్ చేస్తుంది. ఏమైందా త్రీ అని కేదార్ అడుగుతూ ఉంటాడు. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ని ఇక కుటుంబ సభ్యులపైన మీనన్ అటాక్ ప్లాన్ చేస్తున్నాడంట, ఈ పెళ్లి చూపులు అవగానే మనం అక్కడికే బయలుదేరి వెళ్ళాలి అని జేడీ అంటుంది. అలాగేనని ఇక కేడీ అంటాడు. అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ భార్య సెక్యూరిటీతో సహా కొబ్బరి బండం తాగడానికి బండి దగ్గరికి వస్తారు. అక్కడ సిరి ఫ్రెండ్ కూడా కొబ్బరి బండం తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమే, నేను రాక వస్తే నువ్వు స్కూటీలో నన్ను పికప్ చేసుకోవడానికి రావడం ఏంటే, కారులో రావచ్చు కదా అని అడుగుతుంటే, ఏమే అదే స్కూటీలో మనం కాలేజ్ డేస్ మొత్తం కూడా చదువుకున్నాం, ఏదో నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి నేను స్కూటీలో వస్తే నువ్వు ఇలా మాట్లాడతావా అని సిరి అడుగుతూ ఉంటే, పోనీలేవే నేనేదో జోక్ చేశాను అనుకో అని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది. సరే, ఇప్పుడు స్కూటీ ఇక్కడే పెట్టేసి మనం క్యాబ్లో వెళ్ళిపోదాం అని సిరి అంటుంది. సరే, క్యాబ్ బుక్ చేయవే తల్లి అని ఫ్రెండ్ అంటూ ఉంటుంది. అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ భార్య కొబ్బరి బండం తాగుతూ వీళ్ళ మాటలు వింటుంది. ఏమే ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదే అని సిరి అంటుంది. నేను ట్రై చేస్తాను అని వాళ్ళ ఫ్రెండ్ కూడా అంటుంది. అవునే, నాకు కూడా బుక్ అవ్వటం లేదు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. ఎలానే ఇప్పుడు పెళ్లి చూపులకి లేట్ అయిపోతుంది కదా అని సిరి అంటుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ భార్య ఇద్దరు వింటూ ఉంటే,
ఏంటి పెళ్లి చూపులను మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని అనుకుంటారు. అప్పుడే కౌశికి జగదాత్రి ఒకసారి సిరికి కాల్ చేసి ఎంతసేపు అవుతుందో తెలుసుకో అని చెప్తూ ఉంటే వెంటనే ధాత్రి సిరికి ఫోన్ చేస్తుంది. అప్పుడే దేవా మీనన్కి కాల్ చేస్తాడు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గాడికి ఎంత భయం లేకపోతే మనం డబ్బులు అడిగామని చెప్పి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాడు. వాడికి మన పైన ఉన్న భయం పోయినట్టుంది, అందుకే వాడి ప్రాణాలు తీసేద్దాం బాయ్ అని చెప్తూ ఉంటాడు. జేడీని చూసుకొని వాడిలా రెచ్చిపోతున్నాడు కాబట్టే వాడిని చంపడం కాదు, వాడిలో ఉన్న భయాన్ని మనం చంపేయాలి. ఏం చేసినా కూడా జేడీ వచ్చి కాపాడుతుందన్న ధైర్యమే కదా వాళ్ళని ఇలా నడిపిస్తుంది. కాబట్టి ముందు ఆ జేడీ సంగతి చెప్తాను, వాళ్ళ ధైర్యాన్ని కూడా పోగొడతాను. ఆ జేడీ చుట్టూ ఉన్న ఒక్కొక్కరిని నేను చంపుకుంటూ వస్తాను, చూస్తూ ఉండి నేనేం చేస్తాను అని మీనన్ అంటాడు. ఇక అప్పుడే సిరికి ఫోన్ చేసిన ధాత్రి ఏంటి సిరి ఇంకా రాలేదు అని అడుగుతూ ఉంటే ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వస్తుంటే స్కూటీ ఏమో పంచర్ అయింది, క్యాబ్ ఏమో ఒక్కటి కూడా బుక్ అవటం లేదు అని చెప్తూ ఉంటే ఆ విషయం ముందే చెప్తే నేను మీ బావ వచ్చి నేను పికప్ చేసుకునే వాళ్ళం కదా అని చెప్తూ ఉంటుంది ధాత్రి. నాన్నకి తెలిస్తే బాగా కంగారు పడతాడు కదా, అందుకే చెప్పలేదక్క అని సిరి అంటుంది. నువ్వు ఏ లొకేషన్లో ఉన్నావో నాకు డీటెయిల్స్ చెప్పు, మేము ఇప్పుడే అక్కడికి వస్తాము అని ధాత్రి అంటుంది. నాన్నకు కూడా నుంచి అని చెప్పబోతూ ఉంటుంది. ఈలోపే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అయ్యో ఈ ఫోన్ ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోవాలా అని సిరి అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది. నా ఫోన్లో కూడా నెట్వర్క్ లేదే అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. ఇక ధాత్రి అయితే ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటే బాగా కంగారు పడుతూ ఉంటుంది. ధాత్రి ఏమైంది అని కౌశికి వాళ్ళు అడుగుతూ ఉంటే వస్తుంటే స్కూటీ పంచర్ అయ్యిందంట, మేము వెళ్ళి తీసుకొస్తాం అని ధాత్రి చెప్తూ ఉంటుంది. సిరి లొకేషన్ పంపించిందా అని కౌశికి అడుగుతుంటే పంపించింది వదిన, మేము తీసుకొస్తాం అని ధాత్రి అంటుంది. ఇంతకీ ఎందుకు ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను వద్దని చెప్పినా నా మాట వింటే కదా ఇదే పంపించింది అని నిషి కోప్పడుతూ ఉంటుంది. ఇక కేదార్ ధాత్రి ఇద్దరు కూడా బయటకు వస్తారు. ఫ్రెండ్కి నెట్వర్క్ కలవటం లేదు, సిరి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది అని ధాత్రి అయితే కంగారు పడుతూ ఉంటుంది. పర్వాలేదులే ధాత్రి, రమ్యకి కాల్ చేసి చివరి లొకేషన్ ఎక్కడుందో వెళ్దాం పదా అని ధాత్రి కేదార్లు ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ని మనం లిఫ్ట్ అడుగుదామా అని ఫ్రెండ్ అడుగుతూ ఉంటే అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మనకెందుకు లిఫ్ట్ ఇస్తాడే, అడిగితే ఇవ్వనంటే మన పరువు పోతుంది, నేను అడగనే వద్దులేవే, ఈరోజు ఇంట్లో వాళ్ళతో నా పని అయిపోయినట్లే, పెళ్లి చూపుల కోసం నా కోసం ఎదురు చూస్తున్నారంట అని సిరి అయితే బాగా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ భార్య మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు విని ఏమ్మా లిఫ్ట్ కావాలా, మేము ఇస్తాంలే వచ్చేయండి అని చెప్తూ ఉంటారు. అంటే సార్ అది మీరు అని సిరి ఇక కొంచెం తడపడుతుంటే ఏం పర్వాలేదు, పెళ్లి చూపులకి లేట్ అవుతుంది, మీరు మాట్లాడుకుంటుంటే మేము విన్నాం, మీ స్కూటీని మా సెక్యూరిటీ గార్డులు రిపేర్ చేయించి మరి మీ ఇంట్లో పెట్టేస్తారు, నువ్వు వచ్చేయమ్మా ఎక్కేసేయి, ఇద్దరు కూడా ఎక్కేసేయండి అని మ్యూజిక్ డైరెక్టర్ భార్య ఇద్దరు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని వాళ్ళు కార్లు ఎక్కుతూ ఉంటారు. సిరి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళగానే ఇక కేదార్ ధాత్రి ఇద్దరు కూడా లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి వస్తారు. సిరి లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది అని కేదార్ అంటాడు. మరి సిరి ఎక్కడ కనపడడం లేదే అని ధాత్రి అయితే టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే సిరి స్కూటీని సెక్యూరిటీ గార్డ్ తీసుకువెళ్తూ ఉంటాడు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇది మా చెల్లెలి స్కూటీ, మీరు ఎందుకు తీసుకువెళ్తున్నారు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఓ వాళ్ళిద్దరూ మీ సిస్టర్సేనా, పెళ్లి చూపులకి లేట్ అవుతుందంటే మా మ్యూజిక్ డైరెక్టర్ రాండి సార్ వాళ్ళిద్దరికీ కూడా లిఫ్ట్ ఇస్తానని ఇప్పుడే 10 నిమిషాల కిందటే వాళ్ళు బయలుదేరి వెళ్ళారు అని అతను చెప్తూ ఉంటాడు. అవునా 10 నిమిషాలు అయిందా అని కేదార్ ధాత్రి పరిగెత్తుకొని వాళ్ళ కార్ల దగ్గరికి వస్తారు. అయ్యో అసలు రామ్టీ కారు సిరి ఎందుకు ఎక్కి వెళ్ళింది, నాకు తెలిసి ఏదో జరగబోతుంది కేదార్ అని ధాత్రి అయితే బాగా కంగారు పడిపోతుంటే 10 నిమిషాలే కదా ధాత్రి బయలుదేరి వెళ్ళింది, కాబట్టి ఏమి జరగదులే, మనం వెళ్దాం పదా అని కేదార్ అంటాడు. రామ్టీ వాళ్ళ కారు వెళ్తూ ఉంటే దేవా మనుషులు ఇక కార్ని అడ్డకిస్తారు. ఏమైంది అని మ్యూజిక్ డైరెక్టర్ అడుగుతూ ఉంటాడు. సార్ ఎవరో వాళ్ళు రౌడీల్లా ఉన్నారు, నేను చూసుకుంటాను కానీ మీరెవరో కార్ దెక్కండి సార్ అని సెక్యూరిటీ గార్డులు అంటారు. ఎవర్రా మీరు, అటు తప్పుకుండ్రా అని సెక్యూరిటీ గార్డులు చెప్తూ ఉంటారు. ఇక దేవా సెక్యూరిటీ గార్డులు అందరినీ కూడా షూట్ చేసేస్తాడు, వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఎవరు మీరు అని రామ్డీ అయితే బాగా కంగారు పడుతూ కార్లో కూర్చొని అడుగుతూ ఉంటాడు. మీనానికి వీడియో కాల్ చేసి అతని ముందు పెడతాడు. ఏంటి నేనెవరో నీకు అర్థం కావటం లేదా, మీనన్ నువ్వు నాతోనే పెట్టుకుంటావా, నేనంటే ఏంటో నీకు భయం లేకుండా పోయింది కదా, నేనంటే ఏంటో చూపిస్తాను అని మీనన్ వార్నింగ్ ఇస్తుంటాడు. లేదు సార్ మీరు చెప్పినట్టు చేస్తానని రామ్డే అంటాడు. కానీ నువ్వైతే తప్పు చేసావు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే కదా, దేవా కారులో ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకొచ్చాయి అని మీనన్ అంటాడు. రామ్డీ భార్యతో సహా ఇక సిరిని వాళ్ళ ఫ్రెండ్ని కూడా పట్టుకొస్తారు.
ఇక కేదార్దాత్రి ఇద్దరు కూడా రామ్టీ కార్ను వెతుక్కుంటూ వస్తారు. ఇక అక్కడ సెక్యూరిటీ గార్డులు పడిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. రమేష్ ఏమైంది అని దాత్రి అడుగుతూ ఉంటుంది. మీనన్ మనుషులు వచ్చి రామ్డీని, భార్యని, వాళ్ళతో ఉన్న ఇద్దరు అమ్మాయిల్ని తీసుకువెళ్ళిపోయారు అని అతను ప్రాణాలు పోగొట్టుకుంటాడు. రామ్డీకి సెక్యూరిటీగా వెళ్ళమని రమేష్ని ఇంకొక అతన్ని జేడీ పంపించుంటుంది. నా వల్లనే వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు అని జేడీ అయితే బాగా బాధపడుతూ ఉంటుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ని, అతని భార్యని, సిరిని, వాళ్ళ ఫ్రెండ్ని కుర్చీలో కూర్చోబెట్టి కట్లతో కట్టేసి ఉంటారు. ముఖానికి ముసుగులు వేసి ఉంటారు. వాళ్ళ ముందు మీనన్ మనుషులు ఉంటారు. అప్పుడే సిరి, నాకు పెళ్లి చూపులు సార్, నాకు తెలియక వీళ్ళ కారెక్కాను సార్, నేను మీ గురించి పోలీసులకు కూడా చెప్పను సార్, అసలు మీరెవరో కూడా నాకు తెలియదు కదా సార్, మీ ముఖం కూడా నేను చూడలేదని చెప్తాను సార్, దయచేసి నన్ను వదిలేయండి సార్ అని బతిమలాడుకుంటుంటుంది. ఏమన్నావు పోలీసులకి చెప్పవా? అసలు నాకు పోలీసులు అంటే భయం అని నేను నీకు చెప్పానా అని మీనన్ కోపడతాడు. సారీ సార్, తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు అలా మాట్లాడండి సార్, నన్ను వదిలేయండి సార్ అని సిరి ఇక బతిమలాడుతూ ఉంటుంది. తెలుసో తెలియకో నా చెల్లెల మీద చేయి వేసి తీసుకుపోయి నువ్వు తప్పు చేసావు మీనన్, నిన్ను అస్సలు వదిలిపెట్టను. సిరి, నీకోసం యాక్కొస్తోంది, భయపడకు అని జేడీ బయలుదేరి వస్తూ ఉంటుంది.